సో గాయ్స్ ఇప్పుడైతే చాలా బాగా ఫిట్ అయితే అయింది. గాయ్స్ నేనంట టీవీలో కనిపించిన కార్టూన్ లాగా అలా కనిపిస్తానంట. కీర్తి నాకు అలా చెప్పింది చూసుకొని నా హెయిర్ కట్ని. గాయ్స్ నా జుట్టు వచ్చేస్తుంది. ఏం ఆయిల్ ఉంటే రికమెండ్ చేయండి, నేనైతే ఫిట్ చేసేస్తాను జుట్టుని బాగా. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛాలెంజ్ అనమాట. సో నేనైతే మీకు చెప్పుకుంటున్నాను కదా ప్రాంక్ చేస్తానని. సో ఆ టైం ఈరోజు వచ్చిందనమాట. ఈరోజు నేను కన్ఫర్మ్గా నా ట్యూషన్ స్టూడెంట్ పైన అయితే కన్ఫర్మ్ ప్రాంక్ అయితే చేయబోతున్నాను. సో మీకైతే తెలుసు కదా, నేను చాలా రోజులు బట్టి అయితే అనుకుంటున్నాను ప్రాంక్ చేస్తానని, కానీ ఎప్పుడెప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది. కానీ ఈ రోజు నేను వద్దను, ప్రాంక్ సక్సెస్ఫుల్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే 4:11 అవుతుంది అనమాట. వాళ్ళు 4:30 కల్లా వచ్చేస్తారు, మీకైతే తెలుసు కదా. సో నాకు త్వరగా అన్ని సెటప్ అయితే చేయాలి. ఈ రోజు అయితే నేను ఎలాగైనా ప్రాంక్ చేయాలని చాలా ఫిక్స్ అయిపోయి అయితే నేను ఉన్నాను. సో అన్ని సెటప్ అయితే చేసేస్తాను. ఇక్కడైతే నేను ఫోన్ ఉంచుతాను కదా, సో వాళ్ళకైతే అస్సలు తెలియపోతుంది, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా నేను ఎప్పుడైతే వీడియోస్ తీస్తూ ఉంటానని. సో వాళ్ళైతే అంత త్వరగా అయితే కనిపెట్టలేరు. సో మనమైతే చేసేస్తున్న ప్రాంక్ సక్సెస్ఫుల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసేస్తారు ఫస్ట్గా. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తేడానికి ట్రై అయితే చేస్తాను. సో ఇక్కడైతే ఈ తలుపు వచ్చేసి దయ్యంలాగా ఇటు అటు తిరుగుతుంది. చూడండి గైస్, చూడండి. లేదు గాయస్, అది గాలి వల్ల అలా అవుతుంది అనమాట తలుపు. సో ఓకే, టైం అయితే అవుతుంది. ఎంత త్వరగా వచ్చేస్తారో వాళ్ళైతే. ఎప్పుడెప్పుడు త్వరగా వస్తున్నారు, ఎప్పుడెప్పుడు లేట్ వస్తున్నారు. చూడండి 4:16 కూడా అయిపోయింది, 4:15 అయిపోయింది. నాకు త్వరగా అన్ని సెట్ చేయాలి. సో గాయస్ నాకైతే ఇప్పుడు కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే వాళ్ళు నాకు సడన్ గా చూసి భయపడిపోతారేమో అని. సో ఫస్ట్ నేను చేస్తుంటాను కదా ప్రాంక్, హారిక నాకు చూసేసింది. సో అది కొంచెం జడిసిపోయాను అందుకని. సో ఈ బిగ్ వచ్చేసి బాస్ది. సో గాయ్స్ నేనైతే ఇక్కడ నించుంటాను ఇలాగా. సో వాళ్ళైతే అటు పక్కలెళ్ళి ఇలా వస్తారు. సో షాక్ అయితారు. ఓకే చూస్తామా. గాయ్స్ నిజంగా ఎంత గట్టిగా గాలి వేస్తుంది కదా, తొణుకు దుడు దడు అవుతుంది. నేను అనుకుంటానికి పిల్లలు పారొచ్చారనుకోని. సో సో గాయ్స్ నేనైతే రెడీ అయికొని అయితే అక్కడికెళ్ళి నేను నించోయాను అనమాట. సో వారైతే వచ్చేస్తున్న టైం కూడా అయిపోయింది. సో గాయ్స్ నేనైతే ఇక్కడ కూర్చోబడిపోయాను, ఎందుకంటే నా ఫ్రంట్‌లో అయితే మిర్రర్ ఉంది. సో వాళ్ళు మిర్రర్ చూసి నాకు చూసేస్తారేమో అని నేనైతే కిందకైతే కూర్చోబడిపోయాను. గాయ్స్ దీనికైతే ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఇప్పుడు ప్రాంక్ చేసుందో ఇది నాకు చూస్తున్నది. అందుకే దాని రియాక్షన్ అయితే ఏమీ లేదు. సో పదండి నెక్స్ట్ టైమ్ ఎవరొస్తున్నారో చూస్తున్నాం. సో గాయ్స్ నేనైతే వీడికి చెప్పుతున్నాను, నేను మీలాగా కట్ చేసినాను చూడండి, ఎంత క్యూట్‌గా ఉన్నా. నేను మీలాగా కట్ చేసినా వాడు అస్సలు నమ్మట్లేదు. నిజంగా అనుకుని షాక్‌లో అయితే ఉన్నాడు. ఎలా నవ్వుతున్నాడో చూడండి, ఇక్కడ వాడు ఎక్స్‌ప్రెషన్ చూడండి ఇక్కడ. ప్లస్ ఈడైతే డైరెక్ట్‌గా నాకు అడిగేసరికి నేను నిజంగా కట్ చేస్తున్నానేమో అని. గైస్ నేనైతే వీడికి అడుగుతున్నాను చూడండి, మీలాగా ఎలా నన్ను కట్ చేసినాను నిజంగా అంటే వాడు అంటున్నాడు మీరు చాలా క్యూట్‌గా ఉన్నారని చెప్పేసాడు నాకైతే. గైస్ నా జుట్టు పారుస్తుంది, మంచి ఆయిల్ ఉంటే రికమెండ్ చేయండి, నేనైతే ఎత్తుకొని ఫిట్ చేసేస్తాను. లిటరల్లీ గాయ్స్ కీర్తి అయితే నాకు చూసి చెప్పేసింది కి మా టీవీలో మీలాగా కార్టూన్స్ వస్తాయనుకుని ఇజ్జత్ తీసేసింది అది.
గైస్ చెప్పాను కదా! హారిక నాకు ఫస్ట్ నుంచి చూసిస్తున్నదని. అందుకే ఇప్పుడు చూసింది ఏమి రియాక్షన్ లేదది. కూల్‌గా ఉన్నదనమాట చూడండి. ఓకే గైస్ అందరైతే బాగా రియాక్ట్ అయితే చేశారు. సో, ప్రాంక్ అయితే సక్సెస్‌ఫుల్ అయింది. సో, మా ట్యూషన్‌లో ఇందులో ఉన్నారు. ఇంకా ముగ్గురు ఊరికి అయితే వెళ్ళిపోయినారు. సో, గైస్ ఇప్పుడైతే స్వాతిని అయితే పిలవడానికైతే నేనైతే పంపుతున్నాను. వస్తుంది. అండ్ అదొస్తే నాకు చూసి అయితే పూరా షాక్ అయిపోతుంది. షాక్, షాక్, షాక్. స్వాతి వస్తుంది ఇప్పుడు. స్వాతి, స్వాతి. అరే గాయ్స్ ఎంత క్యూట్‌గా అయితే కనిపిస్తుందో. యాక్చువల్లీ బాయ్ అవ్వాల్సింది గర్ల్ అయిపోయాను. ఇట్స్ ఓకే. ఓకే. ఓకే గాయ్స్ ప్రాంక్ సక్సెస్‌ఫుల్, సక్సెస్‌ఫుల్. ఓకే గాయ్స్. సో, ప్రాంక్ అయితే సక్సెస్‌ఫుల్ అయిపోయింది. సో, మీరైతే వెళ్లి త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ ఛాలెంజ్‌లో కలుస్తాం.